నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. అనేక గందరగోళాల మధ్య బిఎల్ఓలకి సరైన మ్యాపింగ్ డేటా అందట్లేదు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సమాచారం అటు బిఎల్ఓలకి ఓటర్లకి ఒక గందరగోళాన్ని కలిగిస్తున్నది. కొత్తగా డెవలప్ అయిన ప్రాంతాలకు సంబంధించి ఏ రకం ముందుకెళ్ళాలి అన్నది ఒక గందరగోళం ఉంది. ఈ అంశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పర్యటన చేశారు. ఒక 11 జిల్లాల కలెక్టర్లతో కొద్దిమంది సెలెక్టెడ్ బిఎల్ఓస్తో అసలు దీని అమలు ఎలా ఉందని ఆయన వివరాలు తీసుకున్నారన్నారు. ఆ సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకు అది జరిగిందన్న అంశం ఒకటైతే, వీటన్నిటిని మించి ఇప్పటిదాకా కనీసం ఒక పౌరసత్వానికి రుజువుగా అనుకుంటున్నటువంటి, ఖచ్చితమైన రుజువుగా అనుకుంటున్నటువంటి పాస్పోర్ట్ కూడా అది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. పాస్పోర్ట్కి అది పూర్తిస్థాయి రుజువు కాదు, వన్ ఆఫ్ ద డాక్యుమెంట్గానే పరిగణించాలన్న ఒక ప్రకటన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి వచ్చింది. ఇది మరింత గందరగోళానికి కారణం అవుతున్నది. ఎందుకు అసలు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది, లేదా ఈ న్యూస్ ఇవ్వాల్సి వచ్చింది దాని మీద కూడా గందరగోళం నెలకొంది. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే నగేష్ కుమార్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్, వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నగేష్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. నగేష్ కుమార్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, అంటే సర్కి సంబంధించి ముందు దీని గురించి మాట్లాడదాం. మనకి తెలంగాణలో నిన్నటి నుంచి మొదలైంది. తొలి రోజు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చాలామంది బిఎల్ఓస్కి అసలు వాళ్ళకి ఆ ఓటర్ లిస్టు, ఈ మ్యాపింగ్ డేటా ఇవి కూడా ప్రాపర్గా అందలేదని. తెలంగాణకి సంబంధించి మనం చూస్తే మ్యాప్ కాని ఓట్లు 3.30 ఓట్లు ఉంటే మ్యాప్ కాని ఓట్లు దాదాపు 1 కోటి ఓట్లు ఉన్నాయి. మ్యాప్ అయిన వాటిల్లో పేర్లు మిస్ మ్యాచ్ ఉన్నాయి, ఒక 89 లక్షలు అని చెప్తా ఉన్నారు. రెండు కలుపుకుంటే దాదాపు 1,89,00,000 ఓట్లు 3,33,00,000 ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తారని కాదు, ఒక గందరగోళం. ఆ డేటా ప్రాపర్గా బిఎల్ఓస్కి వెళ్ళిందా లేదన్నది ఇక్కడ మనకి ఇప్పటికే రకరకాల సమాచారాలు ప్రజల దగ్గరికి చేరుతూ ఉన్నాయి. కొంతమంది బిఎల్ఓస్ వస్తారని, లేదు కొంతమందిని మీరే వెళ్ళి వార్డ్ ఆఫీస్కి తీసుకోమని చెప్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా చోట్ల అక్కడ స్థానికంగా కౌన్సిలర్ గానో కార్పొరేటర్ గానో పోటీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్లే ఇంటింటికి ఫారాలు ఇచ్చి మీరు వెళ్ళి సచివాలయంలో ఇవ్వండి అని చెప్తే ఇలా రకరకాలు నడుస్తూ ఉన్నాయి. ఈ గందరగోళంలో అసలు నిజంగా 2002 మరి మీరు వెతుక్కున్నారో లేదో, 2002లో మీ ఓటు ఎక్కడుందో, అలాగే పొరపాటుగా అప్పుడు మీకు మీ పిల్లలకు లేకపోతే మీ నాన్నగారి ఓటు ఎక్కడుందో ఇవన్నీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. అమలా పేర్లు, వయసు ఇవన్నీ కూడా మ్యాచ్ కావాల్సిన పరిస్థితి. మీకేమనిపిస్తుంది నగేష్ కుమార్ గారు? దీనికి సరైన అవేర్నెస్ డ్రైవ్ చేయలేదండి. ఇప్పుడు ఏమైందంటే దీన్ని కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళకి అసలు ఈ వీళ్ళందరూ ఇంటికి వచ్చి మ్యాచ్ కావాల్సిన పరిస్థితి. మీకేమనిపిస్తుంది సార్? వాయిస్ మ్యూట్ లో పెట్టండి సార్. మీరు మాట్లాడండి సార్. నగేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుంది సార్, గో హెడ్. ఇప్పుడు ఏమిటంటే చాలా మందికి అసలు ఈ అవేర్నెస్ డ్రైవ్ ఏదో చేశారు, అది గ్రౌండ్ లెవెల్ కి అందలేదు. నేను అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే అసలు తెలుగులో ఫార్మ్స్ లేవు, సరైన భాషలో ఫార్మ్స్ లేవు. సో దాని తర్వాత మీరు చెప్పినట్టుగా అది అసలు వీళ్ళని ట్రైన్ చేసారో లేదో అదొక ప్రాబ్లం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ని చాలా చోట్ల పెట్టారు. ఈ అంగన్వాడీ వర్కర్స్ ఈ పని చేయగలరా లేదా అనేది అది కొంచెం డౌట్ఫుల్. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, చాలా టెక్నికల్ గా అన్ని చూడటం రావాలి, కూడా ఓపిక కూడా కావాలి సార్. అదే కాకుండా టెక్నికల్ ఇష్యూ. దాని తర్వాత మనం చూసే బెంగాల్లో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏమిటంటే మనం ఒకటి చూసుకోవాలి, దీన్ని ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ పవర్ లో ఉందో వాళ్ళు దీన్ని వ్యతిరేకించలేదు, వాళ్ళు వెల్కమే చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ సహకారం ఉన్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇలాంటి ఎక్సర్సైజ్ అతి జాగ్రత్తగా చేయాలి. లేకపోతే ఏదైతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ
పవర్ లో ఉందో వాళ్ళు ఏమిటంటే ఇంకా వాళ్ళకి ఒక హ్యాండిల్ దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉదాహరణలు చెప్పిన దాంతో ఫస్ట్ డే కానీ ఫస్ట్ డే బాగా గందరగోళం జరిగింది. ఇవాళ ఏం జరిగింది నాకు పూర్తి సమాచారం లేదు, కానీ ఫస్ట్ డే నాడు బాగా గందరగోళమే జరిగింది. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఏమందంటే ఇది టీదింగ్ ట్రబుల్స్ అన్నారు. ఈ టీదింగ్ ట్రబుల్స్ రాకుండానే కదా ట్రైనింగ్ పెట్టుకున్నారు. ఇంత పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, మొత్తం ఎలక్షన్ కమిషన్ మెషినరీ ఎంతో ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో అధికారులు వీళ్ళ కింద అప్పచెప్పారు. ఇంత ఉన్నప్పుడు ఇంకా ఫస్ట్ డే నాడే టీదింగ్ ట్రబుల్స్ ఉంటే ఇవాళ మరి ఫారంలు అందరికి అందించేలాగా చూసారా, లేకపోతే మీరు అన్నట్టుగా ఏదైతే మ్యాప్లు ఉన్నాయో సరిగ్గా మ్యాపింగ్ చేశారా, సరైన భాషలో అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయా లేదా అని ఇవన్నీ చూసుకోవాలి. ఇది లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చాలా విషయాలు ప్రతిపక్షాలతో అటాక్ లో ఉంది. అది ఇది ఇంకో హ్యాండిల్ ఇచ్చినట్టుగా తప్పకుండా అవుతుంది ఈ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి రియాజుద్దీన్ గారు, మీరు చూస్తూ ఉన్నారు ఈ అంటే సరే అసలు ముందు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అసలు 2002 ఓటర్ లిస్ట్ ఎందుకు అన్నది జుట్టు పిక్కుంటున్నారా తెలియట్లా. కొద్దిమంది డెడికేటెడ్ కార్యకర్తలు, ఈవెన్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత సమాచారంతో, నాకు నిన్న ఎవరో ఒక సిపిఐ కార్యకర్త నాకు నా ఓటు మా నాన్నగారి ఓటు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే సలారని ఆయన అనుకోకుండా కలిస్తే ఆయనకి పార్టీలు అక్కడ వాళ్ళకి మొత్తం అన్ని రాష్ట్రాల ఓటర్ లిస్ట్ ఏదో లింక్ ఇచ్చినట్టున్నారు ఎన్నికల సంఘం. మా నాన్నగారి ఓటర్ ఐడి చూపిస్తే ఆ ఓటర్ ఐడి ప్రకారం మ్యాచ్ కాల 2002 ఓటర్ ఐడి, అది ఎక్కడో మొత్తానికి ఆయన ఒక గంట సేపు వెతికి ఎక్కడుందో తీశారు. నేను అదృష్టవంతుడిని, అది నాకు దొరికింది కాబట్టి. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అదృష్టం అంత ఓపికగా ఒక అరగంట 20 నిమిషాలు ఆ పక్క బూతుల్లో అటు ఇటు ముందు బూతులు మారుతుంటే రకరకాల గందరగోళాలు. వీళ్ళ దగ్గర ఉన్న డేటా వీళ్ళ దగ్గర ఉండేదే అవకాశం తక్కువ. 2002లో పేరెంట్స్ ఎక్కడున్నారో, వాళ్ళు బతికున్నారా చనిపోయారా, వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయా, ఇదంతా పెద్ద గందరగోళం. ఉన్నా కూడా మ్యాచ్ కావట్లా. వీటికి తోడు అసలు ఈ బిఎల్ఓస్ 3 సార్లు ఇంటికి వస్తారా నమ్మొచ్చా, పార్టీల నాయకుల కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు అందరి ఓట్లు రాయిస్తారా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారనుకోండి, ఎగ్జాంపుల్ అంటున్నా, వాళ్ళు రేపొద్దున ఇతర పార్టీలు కొట్టేస్తారంటే వాళ్ళని ఆ కాగితాలు ఇస్తారా? ఎన్యూమరేషన్ ఫారాలు అయితే ఇళ్ళకి తిరిగి పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు, మీరు తీసుకెళ్లి సచివాలయాలు ఇవ్వండి అని. లేదా ఆ మాత్రం కూడా వీళ్ళ గోపిక లేకపోతే వాళ్ళే తీసుకెళ్లి ఇస్తామంటారు. అవి ఎన్ని రోజులు అవుతాయా? ఏ పార్టీ అయినా ఏం జరుగుతుంది సార్? శ్రీనివాసరావు గారు, అందరికీ విశేష నేను గ్రౌండ్ రిపోర్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ట్రెండర్లో నేను ఒకరిని. తెలంగాణలో ఏంటంటే మ్యాపింగ్ అండ్ అన్మ్యాపింగ్ అనే కోణంలో మొత్తం ఓట్లు డివైడ్ అయిపోయినాయి సార్. అంటే మ్యాపింగ్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో, అంటే 2002 ఓటర్ లిస్ట్ ని బేస్ చేసుకొని 2024-25 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనుసంధానాన్ని చేసుకొని మ్యాపింగ్ లో రికగ్నైజ్ చేసిన వాళ్ళకి మాత్రం అందరు దాదాపుగా బిఎల్ఓలు ఇళ్ళకి వచ్చి ప్రింటెడ్ ఫార్మ్స్ ఇస్తున్నారు. ఇలా 2 విషయాలు సార్. మ్యాపింగ్ లో ఆల్రెడీ మన నేమ్ ఉంటే మన పేరు మీద ప్రింటెడ్ ఫామ్ ఆల్రెడీ తయారైతుంది. ఆ ప్రింటెడ్ ఫామ్ పట్టుకొచ్చి ఇస్తారు. ఆ పైన ఏముంటుందంటే మన పేరు ఉంటుంది, మన ఎపిక్ నెంబర్ ఉంటుంది, దాంతో పాటుగా మన హౌస్ అడ్రస్ ఉంటుంది. మిగతా కిందంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ దాన్ని మనం ఫిల్అప్ చేసుకోవాలి. అందులో కొన్ని టిక్ చేసే కాలమ్స్ ఉంటాయి, కొన్ని మనం రాసే కాలమ్స్ ఉంటాయి. అయితే ఓవరాల్ గా జరిగిన అంశం ఏంటంటే ఈ మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకి సంబంధించిన లిస్టులను ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, అంటే వాళ్ళు బిఎల్ఓలుగా మనం ఉంటున్నాం, వాళ్ళు అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి మొదలుకుంటే అంతకన్నా ఉన్నతమైన ఆఫీసర్స్ వరకు ఇళ్లకు ఇవాళ వదిలేసి చాలా ఇళ్లకు ఆ మ్యాపింగ్ కు సంబంధించిన అంశాలు వచ్చాయి సార్. అయితే ఏ ఓటర్లు అయితే మ్యాపింగ్ లో లేవు వాళ్ళని రికగ్నైజ్ చేసే ఆ పత్రాలు ఎట్లా చేస్తారనే దాని మీద ఇప్పటి వరకు మాకు ఏమీ క్లారిటీ లేదు. పార్టీ పరంగా కూడా మాకు క్లారిటీ లేదు. అట్లాగే ఇవాళ బిఎల్ఓలతో మాట్లాడాను. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆయన ఓట్ల లిస్ట్ పట్టుకుని వచ్చారు. అయితే అందులో 1-2 ఓట్లు మిస్ అయినప్పుడు నేను అడిగాను, అంటే ఫామ్ నెంబర్ 6 ఏది, 1-2 ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో మా దగ్గర ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళకి సంబంధించి వరంగల్ సంబంధించి చెప్తున్నాను నేను. ఆ క్రమంలో ఫామ్ 7 వాళ్ళు మాకు ఇవ్వలేకపోయినారు. కొత్త ఓటర్లు తీస్తే ఫామ్ 6 ఇవ్వలేకపోయినారు. అట్లాగే షిఫ్టింగ్ కి సంబంధించిన ఫామ్ 8 ఇవ్వలేకపోయినారు. నేను అడిగినాను నేను, అంటే మీరు మరి మాకైతే ప్రింటెడ్ ఫామ్స్ తీసుకొచ్చారు, సంతోషం, అవి మేము నింపిన తర్వాత వాళ్ళే అన్నారు మేము 4 రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్, చాలా మర్యాదగా
అదే వాళ్ళు సరే, చెప్పు. వాళ్ళు అదే ఎంప్లాయీస్ కాబట్టి సరే మేము కొంత మీరు అధికార ఊళ్ళో పార్టీ ఉన్నాం కాబట్టి మర్యాదగానే ఒకళ్ళు మాట్లాడితే మాట్లాడొచ్చు. వాళ్ళు ఏమన్నారంటే మ్యాపింగ్ కి సంబంధించిన వర్కౌటే జరిగింది సార్, ఈ మ్యాపింగ్ కి సంబంధించింది మాత్రం మీ దగ్గర తీసుకొచ్చాం మేము. అయితే మరి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇంకా మాకు అందజేయబడలేదు సార్. అందజేయబడలేదు. Yes. అవి పట్టిన తర్వాత బహుశా మరి మీ మ్యాప్లు తీసుకున్నాక మీ ఆబ్జెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి మాకు ఇస్తారో లేదో మాకు ఇంకా అధికారం చెప్పలేదు సార్. మా దగ్గర ఫామ్లు మాత్రం మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు, ఇచ్చారు కూడా. ఓకే, అది ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా ఒకరిద్దరు కొత్త ఓటర్లను నమోదు చేయాలన్నా, లేదా మా ఇంట్లో ఇల్లులో ఉండి ఇక్కడ ఓటర్లు ఉండి తర్వాత ఇల్లు షిఫ్ట్ చేసుకుని వేరే ప్రాంతానికి పోయిన వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ నేను అందజేయడంలో నాకు దగ్గర ఎట్లాంటి సమాచారం కానీ అధికార పత్రాలు కానీ లేవు. దాని మీద మరి ఎక్సైజ్ జరుగుతుందా లేదని వేచి చూడాలి. కానీ చాలా క్లియర్ ఎక్స్పీరియన్స్ మనకు అర్థమవుతుంది అంటే ఒకసారి మ్యాపింగ్ లో మిస్ అయిన తర్వాత నేను చెప్పే విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. మ్యాపింగ్ లో మిస్ అయిన తర్వాత ఓటర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మ్యాపింగ్ లో మిస్ అయిన వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సహజంగా భారతదేశంలోని ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లు పాలకులు ఎన్నుకుంటారు. కానీ ఈ సరి ప్రక్రియ ఎట్లా కనబడతా ఉందంటే పాలకులే ఓటర్లు ఎన్నుకున్నట్టుగా కనబడతా ఉండదు అన్నట్టు. ఒకవేళ కనుక ఓటర్ లిస్ట్ లో మ్యాపింగ్ లో సపోజ్ ఏదో కారణం వల్ల ఓటర్ మిస్ అయితే ఇక రకరకాల గందరగోళాలకు గురైపోయి పాస్పోర్ట్ ఇచ్చినా కూడా మరి ఓటర్ కన్సల్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఆధారం ఏంటనే దాని మీద ఒకవేళ సపోజ్ మ్యాపింగ్ లో ఇప్పుడు నా ఓటు మ్యాపింగ్ లో బయటపడ్డది, నేను ఏదో నింపిస్తాను. కానీ మ్యాపింగ్ లో లోపలికి రాని ఓటర్ల సంగతిని ఏ రకంగా వాళ్ళు భర్తీ చేయబోతున్నారు దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ. అందుకోసం మా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా దాని మీద కామెంట్ చేసి వచ్చింది. అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారు, అధికారులు ఏర్పాటు చేసిన ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వర్రీ అవుతున్నారు, అసలు ఓట్లు ఉంటాయా పోతాయా. ఆయన చాలా గట్టిగానే వార్న్ చేస్తున్నారు పార్టీ కార్ని నాయకులు కూడా. ఎగ్జాక్ట్ అంటే మేము అధికారంలో ప్రజలు మాకు అధికారానికి ఇచ్చినా మేము ఇంకా కూడా అప్రమత్తంగా ఉండి కార్యకర్తల లెవెల్లో మా బిఎల్ అంటే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా తిరుగుతున్నారు. నాకు కూడా 2-3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను రేపెల్లుండి ఇక్కడ నాకు చెప్పే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకు సంబంధించిన పత్రాలు మాత్రం తెలంగాణలో సప్లై అవుతున్నాయి సార్. మ్యాపింగ్ లో లేని వాళ్ళ విషయాలు అలాగే కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి పత్రాలకు సంబంధించిన విషయాల మీద మాత్రం ఎలక్షన్ కమిషన్ మరొకసారి స్పష్టమైన ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. దిలీప్ ఆచార్య గారు, క్లియర్ గా తెలంగాణలో ఉన్న ఓట్లు 3,33,00,000 ఎంతో ఉంది, రఫ్ గా నాకు గుర్తు 35 లక్షలు ఎంతో. దానిలో 99 లక్షల ఓట్లు అసలు మ్యాప్ కాల. గత 2002కి ఇప్పటికి మ్యాప్ కానీ దాదాపు 1 కోటి ఓట్లు ఉన్నాయి, 1 లక్ష అటు ఇటుగా. ఇంకొక 89 లక్షలు ఈ మ్యాప్ అయిన వాటిలో కూడా, మ్యాప్ అయిన వాటిల్లో 37% మ్యాప్ అయిన వాటిలో కూడా 37% ఓట్లకి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయని ఇచ్చారు. అవి మనకి తెలంగాణలో మొత్తం అంతా కలిపితే 89 లక్షలు ఉంది. రెండు కలిపితే దాదాపు 1.5 దగ్గర 1,80,00,000 ఓట్లు ఈ పోతాయని నేను చెప్పట్లా, కానీ ఒక గందరగోళం అయితే ఉంది. ఇప్పుడు మొత్తం వన్స్ ఈ ప్రాసెస్ ప్రక్రియ మొదలయ్యాక మొత్తం అధికారులంతా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అధీనంలోకి వచ్చేస్తారు. మీరు యూ హ్యావ్ టు గైడ్. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కానీ పూర్తిగా మీ అధీనంలో ఉంటారు, కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో. వాళ్ళకి మనకి పత్రికల్లో ఇప్పుడు నగేష్ గారు అనలిస్ట్ వారే చెప్తా ఉన్నారు, నిన్నైతే మొత్తం ఒక పెద్ద గందరగోళం జరిగింది. ఏం ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకి మ్యాపింగ్ అయినవి అందలేదు, ఓటర్ లిస్టులు అందలేదు. ఇప్పుడు వారు చెప్పినట్టు ఎన్యూమరేషన్ ఫారాలు ఒకసారి ఇచ్చారు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 వాళ్ళ దగ్గర లేవు. కాగితాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి అందలా. ఏం చెప్తారు సార్? నమస్తే. ఈరోజు హెచ్ఎంటీ ప్రేక్షకులు చాలా అద్భుతమైన ఒక విశ్లేషణ. ఎందుకు అని అంటే ఇది అవసరం, ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి. ఒక రకమైన గందరగోళం కూడా ఉంది అని చెప్తున్నారు. ఎవరైతే కొన్ని అనుమానాలు ఉన్నారో కనీసం కొంతవరకు ఈ అనుమానాలు నివృత్తి చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ చర్చ ద్వారా ఒక ఆరోగ్యకరమైన చర్చ అని నేను భావిస్తున్నాను. ప్రక్రియ జరుగుతుంది. ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో జరిగింది, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది నిన్నటి నుంచి. ప్రక్రియ అనేది ఎవ్రీ 10 years ఒకసారి జరగాల్సిన అంశము, కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు చేస్తున్నారు. చేసిన దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకు సార్ అని అంటే మనం చూస్తూ ఉన్నాం, మనకు సంబంధించినంత వరకు కూడా మనం ప్రాక్టికల్గా చూసుకుంటామంటే మనం క్షేత్రస్థాయిలో మన వంతుగా మనం చూసుకుంటుంటే, సపోజ్ నేనే ఉన్నాను,
నేను నా గ్రామం నార్కల్ నియోజకవర్గంలో నా గ్రామంలో నాకు ఓటు ఉంది, నేను ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రక్రియ అంతా వెళ్ళిన సందర్భం లోపల నేను ఇక్కడ కూడా ఓటు నమోదు చేయించుకున్నా. కానీ నేను మళ్ళీ తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఈ ఓటర్ లిస్ట్లో నా పేరు డిలీట్ చేయించుకోలేదు, డిలీట్ జరిగిపోతుందని కూడా పట్టించుకోలేదు. కనుక ఆ ఓటు అట్లనే మిగిలిపోయింది. నేను మొన్న కూడా ఒకసారి చెక్ చేసుకుంటే హైదరాబాద్ లో కూడా ఓటు ఇప్పుడు అట్లా మిగిలిపోయినందుకు ప్రకాష్ రాజ్ గారికి ఏమో నోటీసులు ఇచ్చారు 4 చోట్ల, ఆయన ఏదో దొంగ ఓటు రాయించుకొని 4 చోట్ల వెళ్ళి ఓటేసి మేము ఇచ్చినాం. అందుకనే ఇదంతా జరిగిన తర్వాతనే నేను పోయి మా ఫామ్ ఇచ్చినాం. అది కాదు సార్, ఇప్పుడు రాజ్యాంగం మీరు ఆ పాయింట్ రైజ్ చేసినట్టు చెప్తారు. రాజ్యాంగం ప్రకారం ఒక చోట కంటే ఎక్కువ ఓటు ఉండటం నేరం కాదండి. ఒకే ఎన్నికల్లో 2 చోట్ల ఓటేయటం నేరం. వాళ్ళ తప్పు లేకుండా మీరు కాగితం ఇచ్చినా కూడా వాళ్ళు తీస్తారని గ్యారెంటీ లేదు, మీకు తెలుసు నాకు. అందుకని వారికి నోటీస్ ఇచ్చారు కానీ అదే వారు ఏం నేరం చేసిందని చెప్పి ఏం ప్రూవ్ కాలేదు, అదేం కాలేదు. అది రెండో చర్చ. నేనేమంటున్నా సార్ అంటే ఇటువంటివి ఉన్నాయి. ఇంకొకటి, చనిపోయిన వారి పేర్లు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. చాలా మా గ్రామంలో కూడా చనిపోయిన వారి ఓటు ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఆ ఓట్లు కూడా వేయడం కోసం, ఇంతకుముందు అయితే దొంగ ఓట్లు వేయడం కోసం కూడా ప్రయత్నం చేసిన సందర్భాలను కూడా చూసినాం. కనుక ఈ ప్రక్షాళన పూర్తిగా జరగాలి అని అనుకుంటే ఈ ప్రక్రియ మొదలు కావాల్సిందే. దీనికి కొంత సాధక బాధకాలు, ఇబ్బందులు ఇవన్నీ ఏవైతే అనుకున్నామో వాటిని భరించాల్సిందే ఖచ్చితంగా. ఒక చిన్న సందేహం, మీరు మన్నించాలి, చెప్పండి. ఎప్పుడు ఏ రివిజన్ జరిగినా, సర్ర జరిగినా లేకపోతే సమరీ రివిజన్ జరిగినా, ఇంకొకటి జరిగినా, ఎన్నికల ముందు జరిగినా, ఈ ప్రాసెస్ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలోనే జరుగుతుందా? అంతవరకు మీరు అంగీకరిస్తారు? జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే సర్లో ఓట్లు మ్యాప్ చేసి తీసేస్తూ ఉంటారు, అప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఇళ్ళకి వెళ్తారు, లేకపోతే ఇక్కడ కొత్తగా ఓట్లు చేరుస్తారు, చనిపోయిన వాళ్ళు తీసేయడానికి అడుగుతారు. ఇదే బిఎల్ఓ వ్యవస్థ అప్పుడు కూడా, కొత్తదేం లేదు. ఇక ఢిల్లీ నుంచి ఎవరు రారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేస్తారు. అప్పుడెప్పుడు ఇవి ఎందుకు తీయలేదు? ఎందుకంటే మీరు కూడా చాలామంది చెప్తున్నారు 18 నియోజకవర్గాల్లో బెంగాల్లో ఒక్క ఓటు తీయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు అది ఒక అంశం అయితే సరే, మన రాష్ట్రం కొంత ఆ విమర్శలోకి పోకుండా సార్ ప్రస్తుతం జరుగుతున్నది ఇది మంచి పరిణామము, ఆహ్వానించే పరిణామం. ఎందుకు అని అంటే మనము దొంగ ఓట్లు పెట్టుకొని, లేదనుకుంటే డబుల్ ఓట్లు పెట్టుకొని, షిఫ్టింగ్ ఓట్లు పెట్టుకొని, చనిపోయిన వాళ్ళ ఓట్లు పెట్టుకొని ఎన్ని రోజులు ఇట్లా చేద్దాము? ఎక్కడో ఒక దగ్గర ప్రక్షాళన ప్రారంభం కావాలి. దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో మీరు అన్నట్టు అర్హులు పోతారేమో, లేదనుకుంటే అనర్హులు వచ్చి చేరుతారేమో అంటే చేయడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక బిఎల్ఓ వ్యవస్థను పెట్టినరు, బిఎల్ఏలను అనుసంధానం చేసినాము. అంటే నాట్ ఓన్లీ ఒక్క పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు కాదు, ఎన్ని రాజకీయ పక్షాలు, రిజిస్టర్డ్ రాజకీయ పక్షాలు ఎన్ని ఉన్నాయో వారందరినీ పిలుస్తున్నారు. ప్రతి సమావేశానికి, కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి సమావేశానికి బిఎల్ఏలను పిలుస్తున్నారు, వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ తర్వాత మా దగ్గరకు వచ్చి మా నెత్తుల మీద కూర్చోకండి, మీరు ఏమన్నా ఉంటే ఆడిషన్స్ డిలీషన్స్ సంబంధించి అన్ని ప్రక్రియల్లో మీరు చురుకుగా పాల్గొనండి అని చెప్పి కలెక్టర్ లెవెల్లో చెప్తా ఉన్నారు అన్ని రాజకీయ పక్షాలకు. కనుక ఇప్పుడు సపోజ్ ఈ తెలంగాణలో జరుగుతుందండి, సర్ ప్రక్రియ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో అంటారు కదా సార్. ఒక మాట, నిన్న రియాజుద్దీన్ గారి ఇంటికి బిఎల్ఓ వచ్చారని చెప్పారు. రియాజుద్దీన్ గారు మీరే చెప్పండి, మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓతో పాటు 3 పార్టీల అట్లీస్ట్ 3 పార్టీల బిఎల్ఏలు వచ్చారా? రారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి, నేను ఒకటి చెప్తా చెప్పండి, ఎందుకంటే అది కూడా క్లారిటీ రావాలి కదా. రియాజుద్దీన్ గారు ఒకసారి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. దిలీప్ సార్ అన్నారు బిఎల్ఏస్, ఎందుకంటే మనకి వాస్తవంగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియాలి కదా. మీ ఇంటికి వచ్చారన్నారు నిన్న బిఎల్ఓ, వాళ్ళతో పాటు బిఎల్ఏస్ ఉన్నారా? అసలు ఏం జరిగింది? రియాజుద్దీన్ గారు, రియాజుద్దీన్ గారు విషయంలో శ్రీనివాసరావు గారు, మనం తెలంగాణ ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాం. వినపడుతుంది కదా? వినపడుతుంది సార్, చెప్పండి. వాయిస్ వినపడుతుంది కదా? వస్తుంది సార్, చెప్పండి. వాయిస్ వస్తుంది కదా? వస్తుందండి, గో హెడ్ చెప్పండి. వాస్తవంగా తెలంగాణలో ఉండే ఎలక్షన్ కమిషన్ ని ఒక విషయంలో అభినందిస్తున్నాం సార్. ఏంటంటే మేము అంటే రాజకీయ పార్టీలతో సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము గట్టిగా వాయిస్ వినిపించాం. అదేంటంటే కేవలం గవర్నమెంట్ యంత్రాంగమే ఇన్వాల్వ్ కాదు, ప్రజాస్వామ్య దేశంలో మీరు రాజకీయాలతో పాటుగా బిఎల్ఏలు డెఫినెట్ గా ప్రయాణం చేయాలనే ఒక విషయం మీద మేము గట్టిగా నిలబడ్డాము. నేను మా ఇంటికి మాట్లాడే క్రమంలో తేలికైంది. కాబట్టి దీంతో ఏమవుతుందంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. పార్టీ వ్యవస్థను మోస్తుంటారు.
అదే సార్ మళ్ళీ వస్తాను రియాజుద్దీన్ గారు, మన్నించాలి మీ వాయిస్ కట్ అవుతుంది. సార్ నేనేమంటున్నానంటే ఈ ప్రక్రియలో ఎవరు ఎన్ని రకాలుగా శశబిషలు మాట్లాడినా కానీ దీంట్లో కావాల్సిన ప్రక్రియ మొదలైంది. దీంట్లో అన్ని రాజకీయ పక్షాలకి భాగస్వామ్యం ఉంది. ఒకవేళ మీ బిఎల్ఏల వ్యవస్థ అంత చాకచక్యంగా ఉంటే ఎక్కడ కూడా ఎవరి ఓటు న్యాయంగా రావాల్సిన ఓటు, పర్ఫెక్ట్గా ఉండాల్సిన ఓటు ఎవరికి పోవు. నిన్న వారు చెప్పింది ఏంటంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవ్వలేదని చెప్పారు కదా. తుది ముసాయిదా జాబితా రిలీజ్ అయిన తర్వాత అన్ని రకాల సార్ ఒక్కొక్క బిఎల్ఓ ప్రతి బిఎల్ఓ 3 times సార్ ప్రాక్టికల్ గా 100% అవుతుంది సార్. మూడు నెలల ప్రక్రియ ఇది. ఒక నెల ఒక రోజు వచ్చే ప్రక్రియ కాదు, 3 నెలల ప్రక్రియ. తుది ముసాయిదా విడుదలకే సార్ ఎమ్యునరేషన్స్ ఇప్పుడు ఈ ఫార్మ్స్ నింపడం కోసమే, మ్యాపింగ్ చేయడం కోసమే 1 నెల రోజులు తీసుకుంటున్నారు సార్ సమయం. కనుక ఎవరు అర్హులైన ప్రతి ఓటరు ఖచ్చితంగా ఉంటాడు సార్ దీంట్లో. సార్ నేనేమంటున్నా సార్ అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. రియాజుద్దీన్ గారి దగ్గరికి నిన్న పోయినరు, ఎవరు బిఎల్ఓ పోయినరు. వారు కాంగ్రెస్ ఓటర్ అని ఆయనకి ఎట్లా తెలుస్తుంది పోయేవారికి, లేదనుకుంటే బీజేపీ ఓటర్ అని ఎట్లా తెలుస్తుంది, టీడీపీ ఓటర్ అని ఎట్లా తెలుస్తుంది. కనుక కామన్ ఓటర్ అని పోతారు. దాని తర్వాత మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఆధీనంలోనే జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేసినా ఇక్కడ బిఎల్ఓలు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులేనండి. ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు ఎవరు? మీరు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగం కాదు, కేంద్ర ఎన్నికల సంఘం. ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళంతా కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో పనిచేస్తున్నారు. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి మళ్ళా ఈ అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలేదు ఈ మాటలు మాట్లాడితే మేము అంటలేము. ఇక్కడ అవకతవకలు జరగడానికి, లేదనుకుంటే బీజేపీ ఏదో మ్యానిపులేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని ఏదైతే చెప్తున్నారో అది తేలికగా తీసి పాడేసే అంశం అని చెప్తున్నా. ఇక్కడ ఉండే బిఎల్ఓలందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎలక్షన్. అలా ఏమి లేదు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వమే ఉంది, అక్కడ ఓట్లు పోయినా నెత్తి నోరు బాదుకుందాం. సార్ అర్హులైన ఒక్కరి సింగిల్ ఓటు సార్. ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు? సార్ నేను మళ్ళీ 27 లక్షలు సుప్రీం కోర్టులో పోలేదంటే అర్హులు. సార్ నేను మళ్ళీ ఒకసారి చెప్పండి. హుజూరాబాద్ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఓటర్లకు పైసలు వంచుతుంటే మాకు ఓట్లు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని ధర్నా చేసే స్టేజ్ కి వచ్చింది సార్ ఓటర్లు భారతదేశంలో. మీరు ఏం ఓటర్లు పోతే సార్ ఏ ఎన్నికల బూత్ లోపల గొడవలు జరిగినాయి సార్, మాకు ఓటు పోయిందని చెప్పి వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తే పోలింగ్ బూత్ లో గొడవ అంటే ఓట్లు తీసేస్తే జనం వచ్చి రోడ్లు సార్. నా ఓటు ఎక్కడ రావాలని రూల్ ఉందని అడుగుతున్నా మిమ్మల్ని సార్. 100% వస్తారు అంటున్నా. వస్తారా రానిస్తారా రానియరా సమస్య చెప్పేది సార్. సుప్రీం కోర్టు ఓటు తీసేస్తే మీ దగ్గరకు వస్తారా? లేదు మేము రాము అడగకుండా సుప్రీం కోర్టు దగ్గర సార్. మీరు ఎంత అడగకుండా సుప్రీం కోర్టు దగ్గర వెళ్తారా మీరు చెప్పండి. సుప్రీం కోర్టు 27 లక్షల మంది తరపున సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. వినండి, 600 మంది అధికారులను జ్యుడిషియల్ ఆఫీసర్ సుప్రీం కోర్టు నియమించింది. 1600 ఓట్లు చెక్ చేశారు, 1500 మందికి ఓటు ఇచ్చారు సార్. ఇచ్చిండ్రు కదా, సరిపోయిందా? మేము ఏమంటున్నాం అంటే ఓటు రాని వాళ్ళు, ఓటు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోతారు, ఓటు సాధించుకుంటారు. ఓటు అనామతి పోయిందని చెప్పి వదిలిపెట్టారు సార్. సుప్రీం కోర్టు కాదు సార్, ఎక్కడికైనా పోతారు, ఏమైనా చేస్తారు, ఓటు మాత్రం పోనించుకోరు. ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో సార్ మీకు తెలియదు, చాలా సూటిగా చెప్తున్నా సార్, గ్రామీణ ప్రాంతంలో మా ఓటు లేదు అనుకుంటే మేము చచ్చిన దాంతో సమానం అని చెప్పి భావించే పరిస్థితి సార్. ఓటు మీరు తీసేస్తారు. సాధ్యమే కాదు. తెలంగాణలో మీరు బీజేపీ గత ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు పోయినప్పుడు, ఏది సర్ కాదు, సర్ కంటే ముందు పోయినప్పుడు బీజేపీ ఇదే ఆర్గ్యుమెంట్ చేసింది. మొత్తం ఓట్లు తీసేశాడు ఆయన, రజనీ కుమార్ ఎవరో పేరు, ఆయన తర్వాత సారీ చెప్పాడు. అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. 20 లక్షలు బీజేపీ నాయకులు నాడిపేటలో 100 మంది చెప్పారు. సార్ నేను ఏమంటున్నా సార్ అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ఆ ప్రక్షాళన సర్వ ప్రక్రియ అందుకేనా సార్ ఈ ప్రక్షాళన జరగాలి. ఎవరు అసలైన ఓటరు, ఎవరు చనిపోయిన ఓటరు, లేదంటే షిఫ్ట్ అయిన ఓటరు, లేకుంటే డబుల్ ఓటర్లో ఉన్న వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సర్ ప్రక్రియ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. దాన్ని స్వాగతిద్దాము. ఏమైనా అవకతవకలు జరగడానికి అవకాశం ఉంటే బిఎల్ఏల వ్యవస్థ ఉంది,
పార్టీలకు అందరికి అనుబంధంగా బిఎల్ఏలు ఉన్నారు. Okay, okay. వారందరూ ఏం చేస్తారు సార్? రైట్ అండి, ఓకే ఓకే వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే రైట్. అయిపోతుంది. ఒకసారి రియాజుద్దీన్ గారు, ఇందాక మీ వాయిస్ కట్ అయింది. కెన్ యూ హియర్ మీ? శ్రీనివాసరావు గారు, యా, చెప్పండి. మనము గ్రౌండ్ రిపోర్ట్ మాట్లాడుకుందాం సార్. ఎస్. మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, భారతదేశంలో ఓటు వేసే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఓటు వేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు కల్పించే మొత్తం ఎలక్షన్ కమిషన్కు ఉండాలి. కానీ ఈ సరైన ప్రక్రియ యొక్క లక్ష్యం ఎట్లుందంటే, ఓట్లు వేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఓట్లు వేసే వాళ్ళ సంఖ్యను పెంచే క్రమం లేదు, అంటే అరువులని. కానీ ఉన్న ఓట్లను తీసేయడం, లేదా రకరకాల కంప్యూటర్ సిస్టంలో కొన్ని ఫిక్సేషన్ చేసుకుని ఆ ఫిక్సేషన్స్ అనుగుణంగా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా పోవడం, హౌస్ నెంబర్లో మిస్టేక్ ఉన్నా పోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు తెలంగాణలో 1 కోటి మందికి పైగా మ్యాపింగ్ కాని ఓటర్లు మిగిలినారు కదా. ఇది వాస్తవం కదా. ఇప్పుడు త్రిపాచారి గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఊరి మీద పట్టు ఉంటుంటుంది, కాదనట్లేదు. మరి పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది సార్. ఎవరు పర్మనెంట్ ఇళ్లలో ఉండరు. పట్టణ ప్రాంతాల్లో ఉండాలి, 70% ఉంటారు. క్లియర్ కదా. ఇక్కడ ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలు మనందరం కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. అయితే దానికి విరుగుడు లేదు. నేను ఏమంటున్నాను సార్, విరుగుడుకి సంబంధించిన ఇష్యూస్ మీద ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి అది చేయలేదు. ఒక్కసారి మ్యాపింగ్ లో రాకుంటే, నేను చెప్తున్నాను కదా సార్, ఒక ఓటరు మ్యాపింగ్ లోకి పొరపాటునో గ్రాపాటునో అతని పొరపాటు, ఎలక్షన్ కమిషన్ పొరపాటు, ఏదో పొరపాటు రాకుంటే అది పౌరసత్వానికి లింక్ చేసి మొత్తం ఒక భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేసే వాతావరణం వ్యతిరేకించాలి. నెంబర్ 1. ఒక అంశం మీరు ఇంకొకరికి ఇచ్చేది ఒకటే అవసరం ఏంటంటే, ఓవరాల్ గా ఈ ప్రక్రియను మొత్తం నేను చాలా క్లియర్ చదివిన తర్వాత ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఓటర్ తొలగించాలి దాని మీద సార్ ఇక్కడ సమస్య ఏంటంటే, మిస్టేక్లు ఎన్నికల సంఘం వైపు నుంచే బోర్డు జరుగుతాయి. అంటే పేర్లు రాసే దానిలో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు వయసు తప్పేస్తారు, ఒక్కోసారి గత చాలా సార్లు ఈ పెద్ద వార్తలైన ఎన్నికల సంఘం అధికారులు ఇష్యూగా మారి మొత్తం వాడి వ్యక్తిత్వాన్ని, వాడి పౌరత్వాన్ని, వాడి ఉనికినే ప్రశ్నించేలాగా సార్ ఏర్పాటు చేయడం దుర్మార్గం, ప్రజాస్వామ్యంలో సరిది కాదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ఇంకొక కీలకమైన అంశం నాగేష్ కుమార్ గారు. సరే, ఇది ఒక గందరగోళం నడుస్తుంటే, బహుశా నిన్న ఎప్పుడో పాస్పోర్ట్ దినోత్సవం ఏదో జరిగినట్టుంది. సరే, పాస్పోర్టు రేట్లు పెంచారు, మామూలు నార్మల్ పాస్పోర్టు తత్కాల్. మరి ఆ సందర్భంగా మాట్లాడారా, ఎందుకు మాట్లాడారో మనకు తెలియదు. కానీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అది చదివితే అసలు నాకైతే కోర్టు జడ్జిమెంట్లు ఉంటే ఉండొచ్చు ఆ రకంగా, కానీ ప్రజలు ఇప్పటికి నమ్ముతుంది అసలు చాలామంది ఆధార్ ఐడెంటిటీకి, సిటిజన్షిప్కి వీటికి పెద్ద తేడాలు. సరే, ప్రభుత్వం ఒక ముందు జాగ్రత్తగా ఆధార్లో కూడా రాస్తారు, ఇది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఐడెంటిటీ అండ్ రెసిడెన్స్ అని. భారతదేశంలో ఈ రోజు దాకా అందరూ నమ్ముతుంది. నేను కూడా నమ్మింది, అది చదివేదాకా నాకు తెలియదు, వాళ్ళు రాసిన దాన్ని చదివేదాకా. పాస్పోర్ట్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని నేను అనుకుంటున్నా. మరి అక్కడ ఏమైనా ఒక లైన్ రాశారేమో, ఇది సిటిజన్షిప్ పౌరులైన వాళ్ళకే పాస్పోర్ట్ ఇస్తారు కానీ పాస్పోర్ట్ సిటిజన్షిప్కి ప్రూఫ్ కాదు అని రాసిందేమో నాకు తెలియదు. నాకైతే పాస్పోర్ట్ ఉంది, నేను ఖచ్చితంగా భారత పౌరుడిని నేను నమ్ముతున్నా. ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి, అసలు పాస్పోర్ట్ యాక్ట్లో ఏముంది, సిటిజన్షిప్ యాక్ట్లో ఏముంది, సిటిజన్షిప్ యాక్ట్కి ఏమి సవరణలు చేశారు. మామూలుగా ఆర్టికల్ 11 ప్రకారం సార్ మనందరికీ తెలిసింది, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారత పౌరుడే, రాజ్యాంగంలో రాసుకున్న దాని ప్రకారం. కానీ 2003లో ఆ సిటిజన్షిప్ యాక్ట్ 1955 దానికి ఒక అమెండ్మెంట్ చేసి 87 ముందు పుడితే ఒకలాగా, 87 నుంచి 2004 మధ్యలో పుడితే ఒకలాగా, ఆ తర్వాత పుడితే ఇంకొకలాగా రకరకాలుగా చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వమే ఒక ఎన్ఆర్సీ తయారు చేస్తామని చెప్పి ఒక చట్టం చేసుకున్నారు, మొత్తం దేశం అంతా పౌర పట్టికని. ఇప్పటిదాకా అది అడుగు ముందుకు పడలా, వాళ్ళు చేయదలుచుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు. ఎందుకు జరగట్లేదు? ఈ కొత్త గొడవ ఏంటి? అసలు పాస్పోర్ట్ ఉంటే కూడా భారత పౌరుడు కాదు సందేహం వస్తే దీని మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది సార్. చాలామంది మాట్లాడుతున్నారు పార్టీలు, అంటే ఇక ఇది డైరెక్ట్గా బీజేపీ మీద అటాక్కి. అసదుద్దీన్ ఓవైసీ ఒకటి మాట్లాడాడు, అంటే బీజేపీ సభ్యత్వం ఉంటే పౌరులు అవుతారా పాస్పోర్ట్ లేకుండా. ఇందాకే చూసాను, ఎవరో గాయని, జానపద గాయని ఒక ఆవిడ ఒక ట్వీట్ పెట్టారు, బీజేపీ సభ్యత్వం విరాళం లేకపోతే చౌకీదార్ అని టాటూ వేసుకోవాలని ఆవిడ పెట్టారు. ఇట్లా రకరకాలుగా విపరీతంగా గందరగోళానికి, ప్రజల్లో ఒక ఆందోళనకి అయితే కారణం అవుతుంది. ఏం చెప్తారు? ఇంకోటి ఎవరో ఏమన్నారంటే నెత్తి మీద ఆయన ఇండియన్ సిటిజన్ రాసుకోవాలని. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు ఏమిటంటే, నిన్న ఇచ్చిన గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ కి ప్రూఫ్ కాదంటున్నారు. సరే, పాస్పోర్ట్ అనేది ఇట్స్ ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ అంటున్నారు.
అయితే మనకి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న డాక్యుమెంట్స్ వేరే దేశంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆధార్ డాక్యుమెంట్, ఆధార్కి వచ్చేసరికి అది సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు, అది ఐడెంటిటీ. అది మనకి దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, ఎలిజిబిలిటీ, ప్యాన్ ఉంది, ప్యాన్ ఈస్ ఫర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. దాని తర్వాత రేషన్ కార్డు ఉంది ఫర్ డ్రాయింగ్ రేషన్. అలా ఏది ఇప్పుడు ఇన్ని కార్డులు ఉన్నాయి, ఏది మనకి సిటిజన్షిప్ కార్డు లేదు. సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాలంటే మీరు బర్త్ సర్టిఫికేట్ మీకు ఫలానా తారీఖు కన్నా ముందు కానీ తర్వాత కానీ పుడితే మీరు ఇండియన్ సిటిజన్ అవుతారు. అది కాకుండా దానికి కొన్ని ఇది క్లాజెస్ పెట్టారు. మీ తల్లి తండ్రి కానీ దాంట్లో ఒకడు కానీ ఇండియాలో పౌరులు అయి ఉండాలి. ఇదంతా ఎవరికి అర్థం అవుతుందండి? ఇప్పుడు నిన్న చాలా నిన్న ఏది సాల్వే గాని దాని తర్వాత పెద్ద పెద్ద అడ్వకేట్స్ గాని అది వచ్చి ఏమన్నారంటే ఇప్పుడు ఇండియా పాపులేషన్ 1.4 బిలియన్ ఉంది. దాంట్లో ఎంత 2-3 మిలియన్ కన్నా దాటి పాస్పోర్ట్లు ఉండవు. సో ఈ 2-3 మిలియన్ కూడా తెలియదు ఏమిటంటే ఈ పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ ప్రూఫ్ కాదని వాళ్ళకి తెలియదు, పాపం కంగారు పడతారు. ఇప్పుడు నాలాంటి వాడు కూడా సిటిజన్షిప్ డాక్యుమెంట్ మొన్నటి దాకా ఎందుకు అనుకున్నా అంటే దాంట్లో నేషనాలిటీ అనేది ఇండియన్ ఉంటుంది. సో మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏమిటంటే పాస్పోర్ట్ లో నేషనాలిటీకి సిటిజన్షిప్ కి తేడా ఉంది. నేషనాలిటీ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ బ్లడ్, అంటే మీ తండ్రి తల్లి వాళ్ళ అత్త ఎట్లా మీ లీనియేజ్. సిటిజన్షిప్ ఏంటంటే గివ్స్ యూ లీగల్ స్టేటస్. లీగల్ స్టేటస్ ఇవ్వడానికి ఏమీ డాక్యుమెంట్స్ లేవు. మీకు బర్త్ సర్టిఫికేట్, ఎంతమంది బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయి. సో బట్ ఇప్పుడు ఏమిటంటే ఏదైతే ఈ డైకోటమీ ఉందో ఇది చాలా దేశాల్లో ఉంది. ఇది పాస్పోర్ట్ ని సిటిజన్షిప్ డాక్యుమెంట్ గా రికగ్నైజ్ చేయనేది కెనడా ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది. కానీ అమెరికాలో ఇది సిటిజన్షిప్ డాక్యుమెంట్ గా ఇది నమ్ముతారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు నేను లండన్ వెళ్తాను రేపు. నేను లండన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు అనేది మీ ప్రభుత్వం వాళ్ళే చెప్తారు. నేను ఎట్లా నమ్మాలనేది. సో ఇప్పుడు ఏంటంటే దీనికి గవర్నమెంట్ ఇన్ని రోజులు ఇది ఒక చట్టం తీసుకురాలేదు. ఏది పాస్పోర్ట్ యాక్ట్ లో కానీ సిటిజన్షిప్ యాక్ట్ లో కానీ ఏది కరెక్ట్ గా డాక్యుమెంట్ ఏది మన సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇప్పుడు మీకు సిటిజన్షిప్ గురించి ఒక చిన్న దీంట్లో మీరు చెప్పిన దాంట్లో తేడాగా చెప్పాలి. చెప్పండి సార్. ఇది ఏంటంటే పాస్పోర్ట్ అనేది సిటిజన్స్ కాదు, నాన్ సిటిజన్స్ కూడా ఇస్తారు. ఇది ఇప్పుడు నాన్ సిటిజన్స్ ఎవరు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎవరు రెఫ్యూజ్ తీసుకున్నాడు అనుకోండి, అంటే ఆ దేశం నుంచి పారిపోయి వచ్చాడు, పాకిస్తాన్ కాదు అనుకోండి, వేరే దేశాల నుంచి పారిపోయి మనం వాళ్ళకి రెఫ్యూజ్ ఇచ్చాం అనుకోండి, శరణం ఇచ్చాం. రెఫ్యూజ్ అధికారికంగా ఇస్తే అడిగే మీరు చెప్తుంది అధికారికంగా ఇస్తే, అధికారికంగా మనం గవర్నమెంట్ ఇస్తే వాడిని మన నాన్ సిటిజన్ కి మనం పాస్పోర్ట్ ఇవ్వచ్చు, అతను వేరే దేశాల్లో. సో పాస్పోర్ట్ కెన్ బి గివెన్ టు అ సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్ అనేది. సో అక్కడ చాలా ఇది అది కాదు సార్, నాకు అసలు అర్థం కాని క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఇంత గందరగోళం నడుస్తుంటే అసలు ఇదెందుకు ఒక స్టేట్మెంట్ లాగా వచ్చింది ప్రధాన జాతీయ మీడియాలో? మీరు అన్నట్టు పెద్ద పెద్ద న్యాయ నిపుణులంతా దీని మీద మాట్లాడుతున్నారు నేషనల్ మీడియాలో. అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ చర్చ, ఎందుకు వచ్చింది కొత్తగా? అంటే నిన్న ఎవరో ఎక్కువగా మాట్లాడారు ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో. అసలు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కింద రాదు. ఇది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వీళ్ళ పని ఏంటంటే వేరే దేశాలతో కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ట్రావెల్ గురించి ఫెసిలిటేట్ చేయడం అనేది. సిటిజన్షిప్ అనేది మనకి హోమ్ మినిస్ట్రీ అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో సంబంధం ఉండాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకు పాస్పోర్ట్ ఇష్యూ చేసేదేమో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, పోలీస్ వెరిఫికేషన్ చేసేదేమో హోమ్ మినిస్ట్రీ. సో వీళ్ళిద్దరికి పొంతన లేదనమాట. అది మరి అది దానికి ఏదో వాళ్ళు సొల్యూషన్. ఒక్కసారి సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, ఇక్కడ అంటే అసలు భారత ప్రజల పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.
జాతీయ ప్రభుత్వం ఇచ్చే కార్డులు కొన్ని, రాష్ట్ర డాక్యుమెంట్స్ అనుకోండి, రకరకాలు, ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా స్టాచ్యూటరీ అథారిటీ కాకుండా ఏదో కాలేజ్ ఐడెంటిటీ కార్డులు కాదు సార్ ఇవన్నీ. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, వీటన్నిటి కూడా ప్రాపర్ వెరిఫికేషను స్టాచ్యూటరీ అథారిటీసే నిర్ణయించి ముద్రలేసి ప్రభుత్వ అధికారుల ముద్రలతోటే ఇస్తారు. సరే, ఇప్పుడు అత్యధిక మంది దగ్గర ఉన్న ఒకే ఒక్క డాక్యుమెంటు, నాకు తెలిసి యూనిక్ ఐడి ఉన్నవి రెండు డాక్యుమెంట్లు భారతదేశంలో. ఒకటి ఆధారు, 2 పాస్పోర్ట్. మిగతా వేటికి యూనిక్ నంబర్లు ఉన్నాయని అనుకోవట్లే. అంటే రేషన్ కార్డులు ఒకటికే 2 ఉంటే ఉండొచ్చు, లేదా ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ 4 సార్లు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ యూనిక్గా ఒకే వాడి ఐడెంటిటీతో బయోమెట్రిక్తో లింక్ అయి ఉండేది ఆధారు, పాస్పోర్ట్. వీటిని కూడా భారత పౌరసత్వానికి ప్రూఫ్ కాదు అసలు. సరే, ఆధార్ అంటే చాలా కాలంగా నడుస్తుంది, ఎక్కువ మంది దగ్గర ఉన్న దాన్ని పట్టించుకోవట్లే. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా ప్రూఫో కాదో అన్న సందేహం. నేషనల్ ఎన్ఆర్సీ తయారు చేస్తామని 12 ఏళ్ల క్రితం చెప్పారు, అది ఎందుకు చేయలేదు, దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారా, ఎవరు వద్దన్నారు, మనకు తెలియదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్లే చేశారు 2003లో. ఈ 87 ముందు పుట్టిన వాళ్ళు ఒక కేటగిరీ, 87 నుంచి 2004 ఒక కేటగిరీ, ఇవన్నీ రకరకాలు చేశారు. ఏంటి అసలు ప్రజలు ఏం చేయాలి? ఒక గందరగోళం. అంటే ప్రతి ఒక్కడు ఏ ఒక్కళ్ళు ఇక్కడ కూర్చున్న నలుగురిలో ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అధికారికంగా భారత పౌరులు కాదు. క్లియర్. అధికారికంగా స్టూడియోలో ఉన్న నలుగురు ఎక్సెప్ట్ నగేష్ గారికి ఏమన్నా బర్త్ సర్టిఫికేట్ ఉండుంటే, అది కూడా మరి బర్త్ సర్టిఫికేట్ ఎవరిస్తారో, అది బర్త్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయినప్పుడు ఒక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ ఇవన్నీ ఎందుకు వ్యాలిడ్ కాదో నాకు తెలియదు. చెప్పండి. శ్రీనివాసరావు గారు చాలా క్లియర్గా, అంటే మనం పొందే డాక్యుమెంట్స్లలో అతి క్లిష్టంగా, అతి కష్టంగా మనకు దొరికే డాక్యుమెంట్ పాస్పోర్ట్. అవును. ఇక్కడ పాస్పోర్ట్ మీద ఉన్నంత ఎంక్వైరీ వేరే ఏ డాక్యుమెంట్ మీద కూడా అంత ఎంక్వైరీ ఉండదు. అవును. పాస్పోర్ట్ తీసుకున్న మీకు తెలుసు, నాకు తెలుసు. పోలీస్ ఇంటికి వస్తారు కదా. పోలీస్ ఇంటికి రావడమే కదా సార్, మనకు సంబంధించిన క్రిమినల్ ఇష్యూస్ అన్ని చూస్తారు. అట్లాగే ఒక వ్యక్తిని ఇమీడియట్ గా నిర్బంధించాలనుకున్నప్పుడు స్వాధీనం చేసుకున్నది కూడా పాస్పోర్ట్, పారిపోకుండా ఉండడం, వేరే దేశం పోయి క్లెయిమ్ చేసుకుంటూ ఉండడం కోసం. అంటే పాస్పోర్ట్ అనే దానికి హోమ్ మినిస్ట్రీ, అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎంత ఇంపార్టెన్స్ ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చాలా చులకనగా పాస్పోర్ట్ కూడా ఒక సిటిజన్షిప్ కి లింక్ కాదని ప్రకటించడం అనేది దానికన్నా దౌర్భాగ్యకరమైన స్టేట్మెంట్ మనం చూడలేము సార్. అట్లాగే ఆధార్ విషయంలో కూడా మనం ఐరిస్ టెక్నాలజీ తోటి కళ్ళను పిక్చర్ తీసేసి కన్ను ఆధారంగా, అందరి కళ్ళు ఒకే రకంగా ఉండదు. 140 కోట్ల మందిలో ఏ ఇద్దరు కూడా మ్యాచ్ కావు. ఎగ్జాక్ట్లీ సార్, 140 కోట్ల మంది ఐస్ భిన్నంగా ఉంటాయి. అది మనం డిఎన్ఏ ఇచ్చిన వరం, అది మనకుండే మనకున్న యునానిమిటీ నిర్మించుకునే క్రమంలో అంత అద్భుతమైన వాటి మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పుడు మరి సరే పోనీ మీరు ఆధార్ కార్డును మీరు ఐడెంటిటీ కాదంటున్నారు, పాస్పోర్ట్ కాదంటున్నారు, మరి మీరు చూపెట్టే ఒక కార్డు పేరు చెప్పండి, ఇది చేయండి అని చెప్పండి. మీరు ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది సార్, డోంట్ అపోజ్ వితౌట్ హ్యావింగ్ ఏ ప్రపోజల్ అని ఉంటుంది. మన దగ్గర ఒక ప్రపోజల్ లేకుండా ఉన్నదాన్ని వ్యతిరేకించడం వల్ల ఉన్నోని గందరగోళం చేసి భయంకరమైన కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం సార్. మనం ఇప్పుడు ఇదే భారతదేశంలో భయంకరమైన నేరాలు చేసి ఇదే పాస్పోర్ట్ తోటి పారిపోయిన వాళ్ళని తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు తిరిగి తెచ్చే క్రమంలో విఫలమైపోయినారు. పోనీ ఈ పాస్పోర్ట్ ఆధారంగా బయటికి పోయి రకరకాల ఉద్యోగాలు చేసుకుని దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ తీసుకొచ్చిన వాళ్ళని ఈ రోజు భయంలో పెట్టినారు. అట్లాగే ఆధార్ రూపంలో నేను భారతీయుని చెప్పే క్రమంలో చిన్న అంశాల్లో మనం ఎయిర్పోర్ట్ పోయినా, బస్సుకు పోయినా కూడా ఇప్పుడు ఈ రోజు మా బస్సులో ఉచిత ప్రయాణం మేము పెట్టాము. దాన్ని ఏమంటున్నాం అంటే మీరు ఎవరో తెలవాలిగా, మీరు వేరే రాష్ట్రం వల్ల ఈ రాష్ట్రం వల్ల ఆధార్ చూపెట్టడం అంటున్నాం. ఒక సామాన్యుడికి ఉపయోగపడే ఆధార్ను మీరు ప్రశ్నిస్తున్నారు. లేదా విదేశాలకు పోయగలిగే రకరకాల సందర్భాల్లో పోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని మీరు ఈ రెండు కూడా కాదు సార్, ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే పాస్పోర్ట్ ఆధార్ రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండో విషయం కూడా ఇంకో కీలకమైన విషయం కూడా మీకు తీసుకొస్తుంది సార్. అదేంటంటే మీకు తెలుసు మనకు ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ఇష్యూస్ జరుగుతుంటుంది. ఇందులో సహజ పౌరత్వము, సహజీకృత పౌరత్వం. సహజ పౌరత్వం ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళని మనం భారతీయులుగానే మనం గుర్తిస్తాం. సహజంగా వచ్చే పౌరత్వం. సహజీకృత పౌరత్వం అంటే వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పౌరత్వం తీసుకోవాలనుకున్నప్పుడు వేరే దేశం యొక్క పౌరత్వాన్ని వాళ్ళు వదులుకోవాలి. ఆ వదులుకోవడంలో కీలకమైన డాక్యుమెంట్ ఏదో తెలుసా సార్ మీకు? పాస్పోర్ట్. పాస్పోర్ట్ మొట్టమొదటిసారి స్వాధీనపరుస్తాడు. అంటే నువ్వు సహజీకృత పౌరసత్వానికి పౌరత్వం మనకి బేసికల్ గా
పాస్పోర్ట్ మనం క్రైటీరియా తీసుకున్నప్పుడు అవును, అవును. సడన్ గా స్టేట్మెంట్ అదే ఎవరు హోమ్ అఫేర్స్ మినిస్టర్ కాదు, అవును. ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ చూస్తూ ఉంటుంది. అవును. అంటే క్లియర్ గా ఏముంటుందంటే వీళ్ళ వెనక ఏదో కుట్రలాగా ఉందనే భయం కూడా ఆందోళన కూడా మాలాంటి వాళ్ళకు కలుగుతా ఉంది. సడన్ గా ఇప్పుడు సడన్ గా ఒకసారి సార్ ప్రక్రియ రావడం, మ్యాప్ లో లేనప్పుడు ఓటరే తన ఓటర్ గా ప్రూవ్ చేసుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు నెట్టడం, అట్లాగే పౌరత్వం సంబంధించిన ఇష్యూకి పాస్పోర్ట్ ను ఆధార్ లింక్ పెట్టడం, లింక్ పెట్టడం ఏదైతుందో భారతీయుల్ని ప్రశాంతంగా తమ పనులు చేసుకోకుండా ప్రశాంతంగా జీవించకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేస్తున్న అనుమానాలకు ఇవన్నీ అవకాశాలు ఇస్తున్నాయని మేము భావిస్తున్నాం. రైట్ సార్. సార్ దిలీప్ గారు మీరే చెప్పండి, నేనేం చెప్పను, ఏం చెప్తారో మీరే. సార్ నేనేమంటున్నానంటే భారత పాస్పోర్ట్ యాక్టు 1967 సెక్షన్ 20 ప్రకారము పాస్పోర్టు అధీకృత సిటిజన్షిప్ కాదు అని చెప్పి ఆ చట్టంలోనే ఉంది. ఇది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేదనుకుంటే మోడీ గారు వచ్చి అమలు చేస్తున్న చట్టం కాదు కదా. విచిత్రమైన విషయం ఏంటంటే, అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఏవి కూడా దాంట్లో ఒక చిన్న అక్షరాన్ని కూడా మార్చకుండా అమలు చేస్తున్న చట్టం ఇది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, దాంట్లో ఇంటర్ఫియర్ కాలేదు, దాని గురించి మార్పులు చేర్పులు చేయలేదు. అంటే మీరు చేశారుగా సిటిజన్షిప్ యాక్ట్ కి మీరు. సార్ నేను ఒకటి చెప్తున్నా, దాని తర్వాత రియాజ్ గారికి తెలిసి కూడా అవాయిడ్ చేస్తున్న విషయం ఏంటంటే, 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాంబే హైకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం, పాస్పోర్టు పౌరసత్వానికి ప్రతీక కాదు అని చెప్పి ఒక అఫిడవిట్ వేసింది 2013లో బాంబే హైకోర్టులో. ఎందుకు అని అంటే, కొంతమంది బంగ్లాదేశీలు విదేశీయులు ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ప్రొడ్యూస్ చేసిన సందర్భం లోపల ఆ కేసు సంబంధించి పాస్పోర్ట్ ఉంది కదా ఇండియన్ సిటిజన్ అని చెప్పి వాదిస్తుంటే వీరు అఫిడవిట్ వేసారు. ఒక మాట ఇప్పుడు భారత ప్రభుత్వానికి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఇంకొక అధికారం కూడా ఉంది సార్. అది బీజేపీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి. ఈవెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేసిన వాడు దేశస్థుడు కాదని ఇస్తే పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, సరెండర్ చేసుకోవచ్చు. ఈ ప్రొవిజన్ కూడా ఉంది. నా ప్రశ్న ఏంటంటే సార్, ఒక్క నిమిషం టైం. ఇంద్రజిత్ గుప్తా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. అప్పటికి బహుశా ఒక అంచనా, దానికి ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు 1,20,00,000 మంది భారతదేశంలో అక్రమంగా చొరబడ్డ విదేశస్తులు ఉన్నారు అని. ఈ మధ్యనే కిరణ్ రిజిజు గారు ఇంకొక ప్రకటన చేశారు. కిరణ్ రిజిజు అంటే మీ ఇప్పుడు ఎన్డీఏ హయాంలో మంత్రి, 2 కోట్ల దాకా ఉండొచ్చని. వాళ్ళు 2 కోట్లు ఇప్పుడు 2014 నుంచి లేదు. ఇప్పుడు మీరు 2002 అనుకుంటే ఈ 24 ఏళ్లలో 14 ఏళ్ళు 16 ఏళ్ళు మీరే ఉన్నారు, వాజ్పేయి గారు కానీ ఈ హయాంలో కానీ. ఎవరు వీళ్ళని బయటికి పంపించొద్దన్నారు? ఎవరు విదేశస్తుల్ని దేశం ఉంచమన్నారు? ఒక 2 కోట్ల మందో కోటి మందో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ పేరుతో 140 కోట్ల మందిని ఒక గందరగోళం. ఏది ఇప్పుడు ఎవరికి కూడా వారు అన్నట్టు నేను పౌరుడినా కాదా, పాస్పోర్ట్ ఉన్నా కూడా పౌరుడు కాదేమో అన్న క్వశ్చన్ ఎందుకు వస్తుంది సార్? నేను ఈరోజు పాస్పోర్ట్ డే మీరే చెప్పారు ఇంతకుముందు ఇంట్రోలో, పాస్పోర్ట్ డేకి సంబంధించి వాళ్ళు ఒక ప్రకటన చేశారు, పాస్పోర్ట్ ప్రామాణికం కాదు, సిటిజన్షిప్ కాదు అని చెప్పి. దానికే ఇంత గగ్గోలు పెడుతున్నారు, గందరగోళం పెడతా ఉన్నారు. దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, ఏం కాలేదు సార్. దీనికి అన్నింటికి మనం అనుకుందాము, ఒక ఎన్ఆర్సీ చేస్తే ఏమైతుంది సార్? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు అడ్డం పడుతున్నారు? అందరూ భారతదేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్షాలు మొత్తము ఎన్ఆర్సీ కోసమే. ఈ రోజు కూడా నిన్న వచ్చిన స్టేట్మెంట్ కు కూడా రిలేషన్ అక్కడనే ఉంది. వీళ్ళు ఎన్ఆర్సీని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎన్ఆర్సీని అమలు చేస్తే నష్టమేముంది సార్? భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరన్నా ఒకళ్ళు ఆపితే ఆగే ప్రభుత్వమేనా? మీరు ఆగుతున్నాయి సార్, ఎందుకు ఆగుతలేవు సార్? సిఏఏ అమలు ఆపినరా లేదా సార్? మొత్తం ఢిల్లీ వీధులలో కూర్చొని మొత్తం ధర్నాలు చేసి ధర్నాలు చేస్తే మీరు ఆపేస్తున్నారా? ఆగినాయా లేవా? ఎందుకు ఆగిన అడుగుతున్నా నేను. ప్రతిపక్షాలు ధర్నా చేస్తే మీరు ఆపుతున్నారని చెప్పండి. ప్రజల లోపల భ్రమలు అపోహలు ఇలాంటి ఇబ్బందులు సృష్టించి ప్రతిపక్షాలు రాజకీయంగా భయపడి చేయట్లేదు అనుకోవాలా? కొన్ని సందర్భాల్లో సార్ నేను ఏమంటున్నా సార్, నన్ను మాట్లాడినాయండి. నేను మొదలే పెట్టక ముందుకే మీరు మాట్లాడుతుంటే నేను ఏం చెప్పాలి సార్? మీరు పాస్పోర్ట్ కు సంబంధించి అడిగినారు, పాస్పోర్ట్ చట్టం ఏం చెప్పిందని చెప్పి పాస్పోర్ట్ చట్టం మేము రూపొందించలేదు. పాస్పోర్ట్ కు సంబంధించిన అఫిడవిట్ ఎవరు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దానికి సమాధానం లేదు. ఎప్పుడు ప్రకటన చేయలే ఇట్లా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సార్? ప్రకటన కాదు సార్, అఫిడవిట్ వేసింది సార్. అఫిడవిట్ అంటే ప్రకటన కంటే ఇంకా వాల్యూడ్ సార్. ప్రకటన ఏమో తూతూ మంత్రంగా ఎవడన్నా ఏమైనా మాట్లాడొచ్చు. అఫిడవిట్ వేసారు బాంబే హైకోర్టులో.
దానికి దానికి ఆన్సర్ ఆ- చెప్పాను కదా నేను. దానికి ఎట్లా ఆన్సర్ చెప్తారు సార్? ఏం ఆన్సర్? కాదు మరి సార్. ఇప్పుడు కొత్తగా మారింది ఏముంది సార్? మారలేదు. అదే చెప్పినాము. దిలీప్ గారు కైండ్లీ ఒక మాట ఎట్లా సార్ మీరు కాదు, ఒక్క అన్ని సెకండ్. మమ్మల్ని ఏదో లేదు, మిమ్మల్ని కాదు సార్. ముద్దాయిలు చేయడం కోసం ప్రయత్నం మిమ్మల్ని చేయకండి ముద్దాయిలు సార్. చేయడం కాదు సార్. భారతదేశం గురించి ఒకటే మాట, లేదనుకుంటే ఒకటే మాట, జాతీయత గురించి, ఒకటే మాట, లేదనుకుంటే ఒకటే మాట. citizenship గురించి మాకే నే- సర్వాకులు నే- ఉన్నట్టు నే- మేమే ప్రభుత్వానికి మాట్లాడాలి, సర్వ- మేమే కొట్లాడాలి, అన్ని మేమే చేయాలి. మీరు ఎందుకు సార్ మరి భారతీయులు ఎందుకు మేము? కాదు సార్, మీకు బాధ్యత లేదా? ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. ఏడ మీకు హక్కులు లేవా? మాతో పాటు మాకే ఉంటాయి సార్. మీకేం హక్కులు లేవు? ఏం తక్కువ ఉన్నాయి? మాకున్న కొత్త హక్కులు ఏంది? అధికారం మీ మీకు చేతిలో ఏం ఉంటుంది. సార్? అధికారం మీ చేతిలో సార్, ఉంటుంది నేను కదా. ఏమంటున్నానంటే సగటు భారతీయునిగా మాకేం హక్కులు ఉన్నాయో మీకు అందరికి ప్రతిపక్ష పార్టీలు అయినా కానీ రూలింగ్ పార్టీ అయినా కానీ అందరికి అవే హక్కులు ఉంటాయి సార్. ఆ హక్కుల గురించి గుర్తెరిగి మసులుకోండి అని చెప్తే మా మీద వేరే ముద్ర వేయడం కోసం ప్రయత్నం నేను చేస్తున్నారు. అంటున్నది ఓట్ల కాదు కోసం సార్. రాజకీయం జర ఒక్క చేస్తున్నామని నిమిషం, చెప్తారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం దిలీప్ గారు, కొంచెం ఓపిక పట్టు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు భారత ప్రభుత్వానికి పాస్పోర్ట్ ఇష్యూ చేసే అధికారం ఉంది, పాస్పోర్ట్ రద్దు చేసే అధికారం కూడా ఉంది కదా, ఒప్పుకుంటారా? ఇందాక దిలీప్ మన నగేష్ గారు చెప్పారు, విదేశస్తులు కూడా ఇక్కడ రెఫ్యూజీగా ఉంటే వాళ్ళకు కూడా పాస్పోర్ట్ ఇవ్వచ్చు ట్రావెల్ అందుకనే ట్రావెల్ డాక్యుమెంట్ అంటుంది సార్. దలైలామాకి ఇచ్చినాం మనం పాస్పోర్ట్, మరి దలైలామాకి ఇచ్చిన పాస్పోర్ట్ అది ఆయన ఎల్లో పాస్పోర్ట్ అంటున్నాము. కనుక ఇది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పి అఫిడవిట్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఓకే. అంతకంటే చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఓకే. దాన్నే మేము అమలు చేస్తున్నాము, అనుసరిస్తున్నాము. ఇప్పుడు ఏం మాకు చేద్దాం ఏమీ దీంట్లో శశబిషలు లేవు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఏం చేద్దాము? ఫాలో అయిదాం సార్. ఓకే. అదే ఫాలో అయిదాము. రైట్. మనం ఏమో కొత్తగా మార్చలేదు. రైట్. లేదేమన్నా మీరేమన్నా కొత్తగా ప్రతిపాదనలు పెడితే పెట్టండి, రైట్. ఇంకా మార్చుదాము. ఓకే. అందరికి దొంగలకు కూడా తీసుకొని వచ్చి పాస్పోర్ట్లు దేశంలో ఇవ్వమంటే ఎంతమంది, ఇద్దాము. నేను ఇందాక ఎంతమంది దొంగలు నాకు అర్థం కావట్లేదు కదా సమస్య. అదే సార్, ఇప్పుడు ఎన్ఆర్సీ చేస్తే As a- నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్ అనే ఎవరికైనా సార్ మన దేశంలో ఇప్పుడు జనాభా లెక్కలు చేసేటప్పుడు మీరు కూడా చూసిండ్రు సార్, బర్రెలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని చెప్తా ఉన్నారు కదా సార్. ఎన్ఆర్సీ చేస్తే నష్టమేముంది సార్? నేను ఒకటే అడుగుతున్నా. భారతదేశంలో ఉండే సాగులు- నేను ఒకటే అడుగుతున్నా సార్. సాగులందరికీ నేను ఒకటే పాస్పోర్ట్లు అడుగుతున్నా ఒక సార్. citizenship నేను ఒకటే ఎందుకంటారు? అడుగుతున్నాను సార్. ఆధార్ భారత ప్రభుత్వం ఇష్యూ చేసింది, ఓటర్ లిస్ట్కి లింక్ చేయడానికి సుప్రీంకోర్టులో దాన్ని ఎందుకు బలంగా వాదించి లింక్ చేయలేకపోయారు? నంబర్ 1. నంబర్ 2, మీరు వ్యవసాయ చట్టాలు ఇచ్చారు, రైతులు ఎదురు తిరిగారు, వెనక్కి తీసుకున్నారు. ఎన్ఆర్సీ మీద 2014లోనే చట్టం చేశారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని మీరు ఆగారు. అంటే మీకు రాజకీయంగా లాభం అయితే చేస్తారు, లేకపోతే చేయరంటే ఏం చెప్తారు? అట్లా కాదు సార్, ప్రజల్ని ఒప్పియడం కోసం మరి ప్రయత్నం ఒప్పియండి, చేస్తుంది 12 ఏళ్ళు ఎందుకు భారత ప్రభుత్వం. అదే ఒప్పియండి? చేస్తున్నాం సార్. రైట్, ఇప్పటికి కూడా ఒకసారి. దీని ద్వారా, ఈ చర్చ ద్వారా, ఒక ఆరోగ్యకరమైన చర్చ ద్వారా ఫలితం అటువైపు మళ్తాదేమో. సో దానికోసం ప్రజలందరూ దానికోసం NRC చేసుకుందామని దానికోసం ఈ చెప్తారేమో. ప్రకటన ఇచ్చారు. చేద్దాం అనుకుంటాం. ఓకే, రైట్. NRC చేస్తే మీకు నష్టం లేదు, మాకు నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. అసలు అంటే ఏది ప్రూఫ్? ఇప్పుడు ఏది ప్రూఫ్ కాదు పౌరుడికి, మరి ఏది ప్రూఫ్ నాకు అర్థం కాదు. ప్రూఫ్ అయితే సార్, బై బర్త్ భారతీయుడు, అందరూ భారతీయులే. ఇక గొడవ ఎక్కడుందండి? అవును బై బర్త్ సార్. ప్రూఫ్ ఏంటి? ఇందాక నగేష్ గారు చెప్పారు ఏమని ఎంతమంది దగ్గర బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయండి. అందరి దగ్గర ఉన్నాయి సార్, ఎవరి దగ్గర లేవు? మీ దగ్గర ఉందండి బర్త్ అందరి దగ్గర సర్టిఫికేట్? ఉన్నాయి నా సార్. దగ్గర లేదు సార్. సార్, మీ దగ్గర ఉన్నాయి, నా నా దగ్గర దగ్గర ఉన్నాయి. నా- కావాలంటే మీరు తెచ్చుకుంటారు. నాకు బర్త్ సర్టిఫికేట్ సార్, లేదు. మీకు బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎట్లా? ఎప్పుడు సార్ బర్త్ సర్టిఫికేట్ బై బర్త్ లేదనుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళది తల్లిదండ్రులది గుర్తింపు అన్ని రైట్, ఉన్నాయి సార్ ఓకే, దాంట్లో ఒకసారి, సిటిజన్షిప్ ఒకసారి, సంబంధించి. ఒకసారి నగేష్ గారు కంక్లూడ్ చేయండి. వారు చెప్పిన వెర్షన్ విన్నారు, ఏం చేద్దాం? ఏమొద్దు, ఏం చేయకుండా ఉందామంటే చేయకుండా ఉందాం. కాదు కాదు, కాంట్రవర్సీ మీరే క్రియేట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇది పాస్పోర్ట్ పనికిరాదు అని చెప్పడం సరే, అది బాగానే ఉంది, వాళ్ళ ఇష్టం. ఎందుకు ఒక్క చెప్పారు? సెకండ్. ఆ పనికిరాదని ఎవరు చెప్పారు? నగేష్ గారు. ప్రూఫ్ కాదు అంటే అర్థం ఏంటి సార్, సార్? నేషనల్ సెకండ్ సార్, కాదని అంటున్నారు సార్. పక్కన పెట్టారు. ప్రామాణికం కాదని అంటున్నారు. పక్కన పెట్టారు. ఏ డాక్యుమెంట్ నేను సిటిజన్షిప్, నేను ఇందాక ఉదాహరణ ఇచ్చాను కదా, లండన్ లో నేను వెళ్తే నా ప్రభుత్వమే నన్ను ట్రావెల్ డాక్యుమెంట్ సార్, అది నేను లండన్ Authentication, ట్రావెల్ డాక్యుమెంటేషన్. ఒక్క సెకండ్. ఎస్ నగేష్ గారు నగేష్ గారు కంప్లీట్. అండి ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిటీ రాకపోతే, ఇవ్వకపోతే ఇలాంటి ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. ఏది సిటిజన్షిప్ డాక్యుమెంటో అనేది అది చేయవలసిందే. దాన్ని ఎన్ఆర్సీ అంటారా లేకపోతే వేరే డాక్యుమెంట్? చేద్దాం సార్. ఓకే ఓకే రైట్. రియాజుద్దీన్ గారు మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తాను రియాజుద్దీన్ గారు. రియాజుద్దీన్ గారు ఒక ప్రశ్న. పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడేమో పాస్పోర్ట్ పౌరసత్వానికి నిరూపణ కాదు కానీ పౌరులు కాకుండా వేరే వాళ్ళకి ఎవరు అంటారు. పౌరులకే ఇచ్చినప్పుడు అది పౌరసత్వానికి ఎందుకు ప్రూఫ్ కాదో నాకు అర్థం కాదు.
ఈ కోర్టు భాష ఇది ఏంటి వారు పెట్టిందే సార్ నిబంధన. ఓకే, ఇప్పుడు ఓకే. వారు పెట్టింది నిబంధన. ప్రభుత్వం ఎందుకు పెట్టారు మనకు తెలియదు. అది అడగండి ఎందుకు పెట్టిందో, ఎత్తేద్దాం మా మరి. రియాజ్ గారు చెప్పాలి. చెప్పండి రియాజ్ సార్, గారు. Yes. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్న మన భారతీయులను మ్మ్. ఇక్కడ వాళ్ళకు వెసులుబాటు ఇచ్చే క్రమంకి సంబంధించిన ఒక గొప్ప విశాలమైన చర్చ చేసే దేశం సార్ ఇది. ఎన్ఆర్సీని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకించలేదు, వాళ్ళు తెలుసుకోవాలి ఒకసారి. ఇదే అస్సాంలో దాదాపుగా 15 ఏళ్ళ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంది అవును కదా, అవును పక్కనే కదా విదేశాలకు సంబంధించిన బౌండరీ Border state, yes. ఎంతమంది వెనుక పంపారో దిలీప్ చాల గారు చెప్తే నేను వింటానే సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఇది సమాచార చట్టం కింద నేను తీసుకున్నారు ఎందుకు సార్ ఆ చెప్తాను- డేటా? నేను ఎందుకు చెప్తాను సార్, నేను ఇప్పుడు ఒక చట్టాన్ని చట్టంగా అమలు పరిచినప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండవు సార్, చట్టాన్ని గౌరవించే వాళ్ళం మనందరం కూడా. కానీ చట్టాన్ని కొంతమందికి చుట్టంగా మార్చి అమలు పరచడానికి మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. ఓకే ఓకే క్లియర్. ఇప్పుడు మనకి ఏంటంటే ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ వీటిని ప్రభుత్వాలే ఇష్యూ చేసేటప్పుడు వాడు చులకనగా చేసి మాట్లాడితే వాడు విలువ పోతుంది సార్. ఓకే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇప్పుడు మన విదేశాలకు పోయిన కదా మీకు పాస్పోర్ట్ ఇస్ నాట్ వాల్యూడ్. సార్, అడగండి సార్, నిబంధన ఎందుకు పెట్టిండ్రో అడగండి సార్. వారి హయాంలో ఎందుకు రైట్ పెట్టిండ్రో కాదు సార్, అడగండి. ఇప్పుడు ఆ చట్టం కాదు, ఇందాక అఫిడవిట్ ఎందుకు వేసిర్రో అడగండి. రియాజుద్దీన్ గారు సార్ సార్ వారు ఒక మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే మీరు ఇష్యూ చేసిన 1967 సార్. పాస్పోర్ట్ యాక్ట్ ఎట్లా ఉంటుంది తయారు చేసింది. దిలీపాచారి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, డెమోక్రసీలో ఎక్కువ మందికి ఓటేసే అవకాశం మనం ఇద్దాం మనం. అట్లాగే మొత్తం ప్రపంచంలో భారతీయ పాస్పోర్ట్ కు విలువ ఇద్దాం. ఓకే ఆ విలువ ప్రకారం దేశాన్ని ఒక సార్ 2013లో అఫిడవిట్ ఎందుకు వేసిందంటే మీ దగ్గర సమాధానం ఉందా రియాజ్ గారు? దయచేసి చెప్పండి, సమాధానం ఉంటే చెప్పండి. లేదు మేము తప్పు చేసినాము మీరు ఆ తప్పును సరిదిద్దమని చెప్పండి. ఒక్క సెకండ్. మళ్ళీ సార్, చెప్తున్నా, మీరు అడగండి సార్, దయచేసి మీరు అడగండి. కాదు ఇప్పుడు కూడా భారతదేశంలో రియాజుద్దీన్ గారు ఒక ప్రశ్న రియాజుద్దీన్ గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒక కేసుకి సంబంధించి వారు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ కొన్ని దొంగ పాస్పోర్ట్లు ఇష్యూ అయితే ఇష్యూ అయి ఉండొచ్చు, పాస్పోర్ట్ కూడా పుట్టించుకునే వాళ్ళు ఉంటారు, పుట్టించుకొని ఉంటారు. వాటిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. సుప్రీంకోర్టులో ఒక కేసులో అప్పటి 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యాఖ్య వాడింది, పాస్పోర్ట్ అనేది భారత పౌరసత్వం ట్రావెల్ డాక్యుమెంట్గా అని వాడిందా? ఇప్పుడు అదే మొత్తం అందరికీ ఒక భయం కలిగే పరిస్థితి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వారు పదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సార్. ఒక పర్టికులర్ కేసుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ సందర్భాన్ని జనరలైజ్ చేయడం అనేది సరైనది కాదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. వారు ఏం చేస్తున్నారంటే అసలు కేసు ఏ సందర్భంలో వేయబడింది, ఎవరి మీద వేయబడింది అన్న దాని మీద ఒక స్పష్టత రాకుండా దాని మీద కామెంట్ చేసే అవకాశం మనకి ఎవరికి ఉండదు మనకి. కానీ ఏదో ఒక సందర్భంలో వచ్చిన దాన్ని డైల్యూట్ చేసే కోసం ఉపయోగించడం సరైనది కాదు. కానీ ఒక విషయం చెప్తున్నా సార్, ప్రభుత్వాలు ఇష్యూ చేసిన డాక్యుమెంట్ పట్ల ప్రభుత్వాలు దాని విలువను పెంచే ప్రయత్నం చేయాలి, విలువను తగ్గించే ప్రయత్నం పెంచాలి. తప్పులు జరిగితే వాటిని రద్దు కూడా చేయండి. ఇప్పుడు సార్ ఎందుకంటే నా స్టేట్మెంట్ లో నేను నా ఆర్గ్యుమెంట్ లో మొట్టమొదటిసారిగా ఒక ఎవరు అనుమానిస్తే మొట్టమొదటిసారిగా మనం స్వాధీనం చేసుకునేది ఏంటి సార్? పాస్పోర్ట్ కదా, అలా పాస్పోర్ట్ కదా విలువ ఇస్తున్నాం సార్ మనము. అట్లాగే సరైన ప్రక్రియకి ఆధార నేపథ్యంగా తీసుకుంటే వచ్చే నష్టం కూడా ఏం లేదు కదా. అట్లాగే ఓటర్లకు సంబంధించిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే ఓటును నమోదు చేసుకునే ప్రక్రియని మనం సపోర్ట్ చేయడం సమర్థనీయమే కదా. ఇవన్నిటి వాళ్ళు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మరి అంటే వారు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బిగినింగ్ లో మన జర్నలిస్ట్ గారు కొన్ని విషయాలు చెప్పారంటే బీజేపీ సభ్యత్వం తీసుకొని వచ్చిన సర్వలో చూపెట్టాలా, విరాళాలు ఇచ్చింది చూపెట్టాలా, రెండే అంశాలు. రిఫార్మ్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేవి ఉంటాయి. రిఫార్మ్స్ సంస్కరణలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అభ్యంతరాలు లేకుంటే అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ నివృత్తి చేసుకుంటా ముందుకు పోతేనే అవి సక్సెస్ అవుతాయి, ఫలితాలు ఇస్తాయి. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రోజు ఉన్న వ్యతిరేకత ఉండదు. ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ రావాల్సిందే. దానికి అందరూ అవునన్నా కాదన్నా భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. దాన్ని అందరం ఆహ్వానించాలి. దయచేసి మీరు రైట్ సార్. మొత్తంగా సర్ ప్రక్రియ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. దీనిలో అనేక లోటుపాట్లు కనపడుతూ ఉన్నాయి. మొత్తంగా దీనికి బాధ్యత తీసుకుని ప్రభుత్వం ముఖ్యంగా BLOs 2002 నాటి ఓటర్ లిస్ట్ని కాస్త ఓపికగా వెతికి ఆయా కుటుంబ సభ్యులకు చూపించాల్సిన పరిస్థితి. ఓటర్లని 1-2 సార్లు కలిసి BLOస్తో పాటు BLAs కూడా వీలైనంత ఎక్కువ మందిని చేర్పించడానికి ప్రయత్నం జరగాలి. అలాగే సిటిజన్షిప్కి సంబంధించి అధికారిక ప్రకటన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇవ్వాలి. MEA ఎందుకు ఇచ్చిందో మనకు తెలియదు. ఆ ఇచ్చిన దానిలో కూడా ఒక గందరగోళం అయితే క్రియేట్ అయింది. పాస్పోర్ట్ ఉన్న భారత పౌరులా కాదన్న సందేహం దేశంలో ఉన్న 140 కోట్ల మందిని ఒక గందరగోళానికి ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. భారత పౌరసత్వానికి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారం లేదు, ప్రూఫ్ అన్నది నిజంగా విచిత్రమైన పరిస్థితి. 2014 NRC చేస్తానన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదో 12 ఏళ్లుగా అదొక $1 మిలియన్ ప్రశ్న.
అంతిమంగా భారత ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే ఏర్పాటు అయితే కావాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న దిలీప్ ఆచార్య గారికి, రియాజుద్దీన్ గారికి, అలాగే నగేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.